ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదురు చేపట్టిన జేపీఎస్ ఓపీఎస్ల నిరవధిక సమ్మె ఇవాళ 12వ రోజుకు చేరుకుంది. తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని, రెగ్యులరైజ్ చేయాలని జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఇక్కడ కలెక్టరేట్ ఎదుట జేపీఎస్ ఓపీఎస్ల నిరవధిక దీక్ష నేడు 12వ రోజు కొనసాగుతోంది. తమ ప్రొబేషనర్ పీరియడ్ పూర్తయింది కాబట్టి తమను రెగ్యులరైజ్ చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని గత 12 రోజులుగా ప్రతిరోజు విభిన్న రీతిలో నిరసన కార్యక్రమాలతో జేపీఎస్ ఓపీఎస్ సమ్మెకు దిగుతున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు విధుల్లో చేరాలని పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు కూడా అందడంతో మరి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది జేపీఎస్ ఓపీఎస్ లో మనతో పాటు ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క నిరవధిక దీక్ష మాత్రం గత 12 రోజులుగా కొనసాగుతోంది. రోజుకో వినూత్న రీతిలో డిఫరెంట్ నిరసన జరుగుతున్నారు. మరి ఈ రోజు మాత్రం సాయంత్రం 5లోగా మేము విధుల్లో చేరాలని చెప్పేసి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు కూడా మీకు ఈ సమాచారం అందించే ఉంటారు. మొదటి రోజు నుండి కూడా ఏమాత్రం ఎక్కడ కూడా అశాంతియుతంగా కాకుండా పూర్తిగా శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఈ రోజు 12వ రోజుకు ఈ నిరసన దీక్ష చేరింది. ప్రభుత్వం ముందు 3 సంవత్సరాలు అని చెప్పి ఆ తర్వాత 4 సంవత్సరాల కాలానికి మా ప్రొబేషన్ పీరియడ్ని పెంచినా కూడా మేము ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా మేము 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నాము. అయితే నిన్న జరిగిన చర్చల వల్ల కానీ, మినిస్టర్స్ మరియు అధికారుల మధ్య చర్చల వల్ల కానీ, లేదా వివిధ పత్రికల్లో వస్తున్నట్టు ముఖ్యమంత్రితో జరిగిన చర్చల వల్ల కానీ మాకు ఒక నోటీసులు ఇవ్వడం అన్నది జరిగింది. అయితే ఆ నోటీసులు ఇంకా అధికారికంగా మాకు ఎక్కడ ఏ జిల్లాలో ఏ జూనియర్ పంచాయతీ కార్యదర్శికి కూడా అందలేదు. అయితే ఎటువంటి బెదిరింపులకు కానీ, ఎటువంటి నోటీసులకు కానీ లొంగకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పూర్తి అందరూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కూడా మేము మొదటి నుండి చెప్తున్న జీవో వస్తే జీపీకి పోవుడే, జీవో వస్తేనే జీపీకి పోతాం, రెగ్యులరైజేషన్కి సంబంధించిన జీవో వస్తే మాత్రమే జీపీకి పోతాం అన్న నినాదంతో కూర్చొని ఉన్నాము. మమ్మల్ని మా దృఢ నిశ్చయాన్ని, మా కృత నిశ్చయాన్ని ఏ జీవోలు, ఏ నోటీసులు కానీ, ఏ బెదిరింపులు కూడా ఆపలేవు. మీరు చెప్పండి అమ్మా, అంటే సాయంత్రం 5 లోపల మాత్రం విధుల్లో చేరమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. మీకు అధికారులు వచ్చి ఏదైనా హామీ ఇవ్వడం కానీ, లేదంటే విధుల్లో చేరమని చెప్పడం కానీ జరిగిందా? విధుల్లో చేరమని చెప్తున్నారు సార్, కానీ మేము మాత్రం ఒకటే డిసిషన్ మీద ఉన్నాం సార్. జియో రావాలి, జియో తోటే ఇవ్వాలి అని మేము రెడీ ఉన్నాం సార్. వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ఖచ్చితంగా హామీ అని ఇస్తున్నారు. కానీ మాకు జియో ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్, ఈ సమ్మె అనేదే ఉండదు కదా. మాకు జియో కోసమే కదా సార్ మేము ఇంత కష్టపడి 4 సంవత్సరాలు సార్. 4 సంవత్సరాలు అంటే నాట్ ఈజీ సార్. ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డాం సార్. పల్లె ప్రగతి కానీ, హరితహారం కానీ, ఏ కార్యక్రమం అయినా తీసుకోండి, అన్ని సక్సెస్ఫుల్ గానే అయ్యాయి. ఏవి కూడా మేము సక్సెస్ చేయండి ఏది కూడా లేదు. ఈ రోజు గవర్నమెంట్ పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు సార్. అది ఎందుకు మర్చిపోతున్నారు సార్? కార్యదర్శులే కదా చేసింది ఇదంతా. ఎందుకు సార్ మమ్మల్ని వెనక నెట్టేసేసి మీరు ఎందుకు ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? మీరు ఇంకా మాకు సహాయం చేసి మా జియో ఇస్తే ఇంకా ఉత్సాహంతో రెట్టింపుతో చేస్తాం కదా సార్. మీ యొక్క సమ్మె వల్ల అక్కడ గ్రామాల్లో, పంచాయతీల్లో కూడా పాలన పడకేసింది. ఒక రకంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ప్రజా సంఘాల నుంచి, ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. దీన్ని మీరు అంటే ప్రజలకు అంటే మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ ద్వారా మమ్మల్ని తీసుకొని 4 సంవత్సరాలుగా మేము గ్రామ పంచాయతీలలో పనులు చేస్తూనే ఉన్నాము. ఆ పనులు అనేటటువంటివి మా సర్పంచ్ కానీ, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది. ఈరోజు గ్రామంలోనికి పంచాయతీ సెక్రటరీ రాలేదు అని అంటే ఎందుకు రాకట్లేడు, పనులన్నీ ఆగిపోతున్నాయి, పాపం ఏం జరిగింది అనేటటువంటి ఒక అభద్రతా భావంతో గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళందరికీ ఒకటి తెలియజేస్తున్నాం, మేము వస్తాము, జీవో వస్తుంది, జీపీకి మేము వస్తాము. ఎటువంటి బెదిరింపులకు పాల్పడైతే మేము ఊరుకునేది లేదు. ఎందుకు అని అంటే మనం ఆల్రెడీ నోటిఫికేషన్లలో పేర్కొన్నారు 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి. ఫిర్బీ ఏం చేసిండ్రు, జీవో 26 తీసుకొని వచ్చిండ్రు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారే అన్నారు, మరో సంవత్సరం మీరు ప్రొవిషన్ చేసిన తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి. ఇప్పుడేం జరుగుతుంది, ఏప్రిల్ 12 నాటికి ఆ 4వ సంవత్సరం కూడా కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఇంకా రెగ్యులరైజ్ చేయడానికి సంబంధించినటువంటి జీవో అనేటటువంటిది రాకపోవడం వలననే మేము సమ్మెకు లేదా దీక్షకు పూనుకున్నామే తప్ప ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకంగా కాదు.
అంటే చివరిగా ఒక మాట చెప్పండి, అంటే ఎప్పుడు అంటే మీకు అంటే స్పష్టంగా ఒక జీవో అనేటువంటి మీరు ఏదైతే ఉంటున్నారో అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే మరి ఇప్పుడైతే ఆ విధుల్లో చేరమని చెప్పేసి అయితే ఒత్తిళ్ళు అయితే వస్తున్నాయి, మరి మీల్ అంటే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక నోటీసు జారీ చేశారు. 9th రోజు 5 గంటల సమయం వరకు మీరు వచ్చి విధుల్లోకి జాయిన్ కండి, లేకుంటే మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని. టర్మినేట్ చేస్తే టర్మినేట్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామే కానీ మేము రెగ్యులరైజ్ కాకుండా ఇక్కడ నుంచి టెంట్ వదిలిపోయే ప్రసక్తే లేదు. ఇది రెగ్యులరైజేషన్ అనేటటువంటిది రేపు జరుగుతుందా ఎల్లుండి జరుగుతుందా అనేటటువంటిది ప్రభుత్వం వాళ్ళ యొక్క బాధ్యత. మేము మాత్రం ఈ టెంట్లోనే కూర్చుంటాము. మా యొక్క సమ్మె అనేటటువంటి దీక్ష అనేటటువంటి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది అంటే తమకు జీవో వచ్చేంత వరకు ఎలాంటి హామీ కాదు, ఏ ఉత్తర్వులు కూడా భయపడేది బెదిరే ప్రసక్తి లేదని, ఎప్పుడైతే తమను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఒక జీవో విడుదల చేస్తుందో అప్పుడే తాము తిరిగి విధుల్లో చేరుతామని, అంతవరకు ఇలాగే ఈ యొక్క టెంట్ కిందనే తమ దీక్ష కొనసాగిస్తామని చెప్పేసి జేపీఎస్ ఓపీఎస్లు ఖరాఖండిగా చెబుతున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.